వరంగల్లో ప్రైవేట్ ఆసుపత్రులు స్కానింగ్ సెంటర్ల చీకటి దందా ఒకటి నడుస్తుంది. అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు, అడ్డగోలు అబార్షన్ల నిర్వహణ యథేచ్ఛగా జరుగుతున్నాయి. చాప కింద నీరులో విస్తరించిన మెడికల్ మాఫియా ఒక చైన్ సిస్టంలా మారిన ఆర్ఎంపీలు, స్కానింగ్ సెంటర్ టెక్నీషియన్లు, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు ఆడపిల్లని తెలిస్తే అబార్షన్ల కోసం ₹1,00,000 వరకు వసూలు చేస్తున్నారు. ఆడ శిశువుల పిండాలను గర్భంలోనే చిదిమేస్తున్నారు. గర్భిణీలకు ఇష్టం లేకున్నా బలవంతంగా అబార్షన్లు చేస్తున్నారు భర్తలు. మరీ ముఖ్యంగా పున్నెల స్వింగ్ పూల్ ట్రిపుల్ మర్డర్ కేసుతో లింగ నిర్ధారణ పరీక్షలపై తీవ్రమైన చర్చ నడిచింది. ఆడపిల్లలు పుడుతున్నారని, అబార్షన్కు ఒప్పుకోలేదని భార్య ఫరాహద్ను స్విమ్మింగ్ పూల్లో హత్య చేశాడు భర్త. భయంతో కేకలు వేయడంతో ఇద్దరు కూతుళ్లను సైతం స్విమ్మింగ్ పూల్లో దారుణంగా హత్య చేశాడు. 4 ఏళ్లలో 2 సార్లు ఆడ శిశువని తెలిసి భ్రూణ హత్యలకు పాల్పడ్డాడు నిందితుడు అజారుద్దీన్. తొలిసారి నర్సంపేటలోని బాలాజీ ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు జరిపించి బలవంతంగా అబార్షన్ చేయించాడు అజర్. రెండోసారి కడిపికొండ ప్రాంతంలో లింగ నిర్ధారణ పరీక్షల తర్వాత అబార్షన్ చేయించాడు. మూడోసారి వరంగల్లోని పాటిల్ ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాడు. 4వసారి కూడా ఆడ శిశువుని తేలడంతో మరోమారు అబార్షన్ చేసుకోవాలని భార్యపై ఒత్తిడి చేశాడు. తన మాట వెనుకపోవడంతో 3 నెలల గర్భిణిగా ఉన్న భార్యను, ఇద్దరు కూతుళ్లను పాశవికంగా చంపిన అజర్ నగరంలో విచ్చలవిడిగా జరుగుతున్న లింగ నిర్ధారణ పరీక్షలను అడ్డుకోవాలని కోరుతున్నారు ఓరుగలు వసూలు. గతంలో రంగనాథ్ సిపిగా ఉన్నప్పుడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం ఏర్పాటు చేసి స్కానింగ్ సెంటర్లు అబార్షన్లు చేస్తున్న వైద్యులు ఆట కట్టించారు పోలీసులు. అయితే అప్పట్లో లోటస్, గాయత్రి, బాలాజీ ఆసుపత్రులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. వైద్యులతో పాటు స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు ఆర్ఎంపీలను జైలుకు తరలించారు. 2023 నుంచి ఎలాంటి తనిఖీలు లేకపోవడంతో ఇష్టారాధ్యంగా వ్యవహరిస్తున్నారు స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు. భ్రూణ హత్యలతో పాటు పున్నెలు, ట్రిపుల్ మర్డర్ వంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న స్కానింగ్ సెంటర్లు, అబార్షన్లు చేస్తున్న వైద్యులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిందే.